హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే స్వచ్ఛమైన పాలు ఉంటాయి కదా, దాంతో అయితే వెన్నపూస తయారు చేసి అలాగే నెయ్యి కూడా కాసుకున్నాము. ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో మొత్తం చూసేద్దాము. ముందుగా అయితే నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే 5 days నుంచి తీసుకున్న మీగడ ఉంటుంది కదా, పాలు కాచి తోడపెట్టి దాని మీద వచ్చిన మీగడని అయితే ఇలా 5 daysది కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకున్న మీగడని మొత్తాన్ని జార్లోకి అయితే తీసుకున్నా. జార్లో తీసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒకసారి హైట్ మీదంటే మిక్సీ చేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న తర్వాత వెన్నపూస అనేది పైకి అయితే వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? అలా థిక్ పేస్ట్ లాగా వచ్చేసింది కదా మీగడ మొత్తాన్ని. ఇప్పుడు జార్లో అయితే 1 గ్లాసు నార్మల్ వాటర్ అయితే వేసుకుందాము. కూలింగ్ వాటర్ వద్దు. నార్మల్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు అలా తిప్పుకోవాలి స్పూన్తో. అలా స్పూన్తో తిప్పడం వల్ల వెన్నపూస అనేది అలా పైకైతే వచ్చేసింది. చూసారా? ఆ వచ్చిన వెన్నపూసని ఒక్కసారి కూల్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకోండి. స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత బాణీలో వేసుకుని నెయ్యి అయితే కాచుకోండి. 5 days నుంచి కలెక్ట్ చేసిన మీగడ ఇంత వెన్నపూస వచ్చింది. ఆ తర్వాత ఒక 1/2 tablespoon మెంతులు వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సిమ్లో పెట్టుకుని నెయ్యి అయితే కాచుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా చేసుకుంటే నెయ్యి అనేది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, share and subscribe. Bye.